ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. మత్తయి సువార్త 2:2. తూర్పు దేశ జ్ఞానులు ఒక చుక్క ఆధారంగా యేసయ్య పుట్టింది బెత్లెహేంలోనే అని కనుగొన్నారు. ఒక నక్షత్రం దారి చూపింది వారికి. యేసయ్య వద్దకు వచ్చి వారి యేసయ్య కోసం తెచ్చిన బహుమతులను ఆయనకి ఇచ్చారు. ఈరోజు నువ్వు నేను ఆ నక్షత్రం వాడబడినట్టు వాడబడాలి. జ్ఞానులకు దారి చూపిన నక్షత్రం వలె నశించిపోతున్న ఆత్మలను దేవుని వద్దకు నడిపించి దారిని చూపేవారిగా ఉండాలి. జనులను దేవుని వద్దకు నడిపించడానికి ఫస్ట్ అండ్ బెస్ట్ థింగ్ ఏదన్నా ఉంది అంటే అది నీ ప్రవర్తనే. దేవుని కొరకు లోకాన్ని వెలువేయగలిగే నీ ధైర్యమే. దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడే నీ ప్రేమే. ఈ క్వాలిటీస్ మనలో లేకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా వ్యర్థమే. ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉంటాయి, కానీ ఒకటి ఉంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది, అందరి చూపుని ఆకట్టుకుంటుంది. ఆ తార వల్లే ఉండాలి మనం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.